హలో అండి. ఈరోజు మా ఇంట్లో మే పుష్పం పూసింది. ఈరోజు మనం మే ఫ్లవర్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క సైంటిఫిక్ నేము స్కేడాక్సస్ మల్టీఫ్లోరస్. ఇది మేలో స్టార్ట్ అయ్యి జూన్ ఎండింగ్ ఇంకా జూలై ఫస్ట్ వీక్ వరకు కూడా పూస్తూ ఉంటుంది. ఎందుకంటే దీనికి డైరెక్ట్ సన్లైట్ అనేది మినిమం 2 అవర్స్ కావాలి. ఇయర్లీ వన్స్ మాత్రమే పూస్తుంది. ప్లాంట్కి ఒక స్టెమ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్, దానికి ఫ్లవర్ వస్తుందన్నమాట. ఆ ఫ్లవర్ కంప్లీట్ డిసప్పరీ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి లీవ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇది నవంబర్ డిసెంబర్ వరకు ప్లాంట్ గ్రో అయ్యి స్టాప్ అయిపోతుంది. మళ్ళీ మేలో మనకి ఒక స్టెమ్ వచ్చి దానికి ఒక ఫ్లవర్ వస్తుందన్నమాట. దీనికి కామన్ నేమ్స్ అయితే చాలా ఉన్నాయి. పౌడర్ పఫ్ లిల్లీ అని, గ్లోబ్ లిల్లీ అని, ఫుట్బాల్ లిల్లీ అని, బాల్ లిల్లీ అని, దీని యొక్క షేప్ని బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇది ఇయర్లీ వన్స్ మాత్రమే పూస్తుంది. ఆ ఫ్లవర్ వచ్చేసి 8 డేస్ వరకు చాలా ఫ్రెష్గా బాగుంటుంది. ఈ ఫ్లవరు ఎంతో అందంగా ఉంటుంది. చూశారు కదా, షేప్ కూడా చాలా బంతిలాగా గ్లోబ్ ఆకారంలో ఉంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.